బాలకృష్ణ గారు నాకు మంచి ఫ్రెండ్ అండి, ఎప్పటి నుంచో తెలుసు. ఇందాక సాయి గారు అన్నట్టు ఆయన చేసే ప్రొఫెషన్కి దీనికి అసలు సంబంధం లేదు. బట్ ఈస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. సాంగ్స్ అన్ని విన్నాను, చాలా బాగున్నాయి. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ ఇన్ ద బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో పాటు ఈ జర్నీలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మా ఇద్దరి ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఈ ఆల్బంలో రాజు గారికి అందరి ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని విజయాలు ఆయనకు చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. భూపతి నాకు ఫ్రెండ్ అండి, ఆ తర్వాత మంచి ఫ్రెండ్ ఎలా అయ్యాడు నాకు తెలీదు. యాక్చువల్గా చూడడానికి చాలా పాష్గా ఉన్నాడు, అయితే బేసిక్ అమలాపురం. అయితే ఆయన ఎప్పుడు ఎలా చదివాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఇప్పుడు యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్. సో ఆయన జీవితంలో ఆ రేంజ్కి వెళ్ళాలని ఆయనకు ఆశ ఉండేదంట, నాకు తెలియదు, ఆయన చెప్పాడు. సో అది నేను సక్సెస్ అయిన మాస్టర్, నన్ను మాస్టర్ అంటాడు, ఏంటో మరి తెలీదు, ప్రెసిడెంట్ అయిపోయాడు. సరే, ఇంక విచిత్రం ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అంటే అది మాకు తెలియదు మళ్ళా. సో 2 years బ్యాక్ ఇది నేను చేశాను సాయి జిల్లా నా ఆల్బమ్ అని చెప్పాడు. సో 2 years నుంచి ఆయన నాకు తెలిసి చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు పోసి ఈయన యుఎస్లో మిక్స్ చేయించాడు. సో డెఫినెట్గా ఆయన కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఆల్బంతో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగులో కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ, సో రాజు భూపతికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చేశారు మ్యూజిక్ ని. అండ్ ఇక్కడ నౌ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద సింగర్స్. రాజు భూపతి గారు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ సార్, అండ్ ఐ విష్ దిస్ ఆడియో కమ్ వీడియో లైక్ నా బిగ్ సక్సెస్. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేశారు. అండ్ ఇందాకడే జిల్ ఉంటే కానీ జిల్ అంటే జిల్ అని అన్నారు, ఎందుకంటే ఎంతో ప్యాషన్ ఉంది కాబట్టి ఆయన సాఫ్ట్వేర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఈరోజు లైక్ జిల్ అనే మ్యూజిక్ చేయడం, ఆయన ప్యాషన్ ఇందులో కనబడుతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎనీవే ఆడియో విన్నామండి, అలాగే వీడియో కూడా ఒక విజువల్స్ చూసాం. విజువల్స్ డెఫినెట్లీ చాలా బాగున్నాయి, కంగ్రాట్స్ అండి. అండ్ దీని ఆడియో కూడా 6 పాటలు మెలోడీతో పాటు ఒక మంచి సాగితో స్టార్ట్ అయ్యి తప్పకుండా బాగున్నాయి. ఈ సాంగ్స్ మమ్మల్ని ఇక్కడ అలరించడం కన్నా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అలరించి తప్పకుండా అది మంచి ఆడియో అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా ఫ్యూ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీ అవసరం ఉంది. తప్పకుండా మీ జిల్ మ్యూజిక్ ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని, అలాగే మీరు స్థాపించబోయే ఈ జిల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పర్టికులర్లీ ఇంతమంది సింగర్స్ని వీళ్ళందరినీ పట్టుకుని డే అండ్ నైట్స్ దాని మీద తపనుంటే తప్ప వాళ్ళ ఫాదర్ కూడా అలా వర్క్ చేసిండేవాడు.
ఏదైనా ఒకటి పెట్టుకున్నాడంటే దానికి సామూలాగ్రంగా చేస్తుండేవాడు. మేమందరం ఎగతాళి చేసేవాడు, ఎందుకంటే నువ్వు అంత మరీ స్టైల్ అయిపోతావు ఎందుకురా అంటే, కాదు మా మాట వినేవాడు కాదు. అదే వాళ్ళ అబ్బాయికి వచ్చిందేమో అనిపించింది. ఇంత కష్టపడి చేస్తున్నందుకు డెఫినెట్గా స్వర్గీయ నరసింహరాజు ఎక్కడో ఉండి ఆనందిస్తున్నాడని అనుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు బహుశా నా ద్వారా నీకు పంపిస్తున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్. గాడ్ బ్లెస్ యూ ఇన్ ఆల్ వాక్స్ యువర్ లైఫ్ అండ్ విల్ హిట్ ది హెడ్లైన్స్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. తర్వాత ఇంకో పాయింట్, ఈ సాంగ్స్ నేను విన్నప్పుడు అంటే ఏదో చెప్తారే, శివాజీ గురించి పాఠం చెప్పేవాడికి వాడు శివాజీ అవ్వక్కర్లా. ఏమండి, దేశభక్తి గాంధీ గారి గురించి ఎవడో పాఠం చెప్తున్నాడు, గాంధీ గారు చాలా మంచోడు అట్లాంటి వాడు ఇట్లాంటి, వీడు గాంధీ అవ్వాలా ఏంటి? అక్కర్లేదు కదా. మ్యూజిక్ గురించి మాట్లాడేటప్పుడు మాకు మ్యూజిక్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, బాగుంది అని చెప్పడానికి. సో విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. 3 రోజులు కంటిన్యూస్గా 3 రోజులు రోజు 8 గంటలు పొద్దున్న రావడం, సాయంత్రం వరకు పాడించడం, మళ్ళీ పాడించడం. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేక స్టార్ట్ చేసిన ఆల్బమ్తో ఓవరాల్గా ఈ జర్నీ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. భౌతికంగా లేని మా తల్లిదండ్రులకి ఈ ఆల్బమ్ నేను అంకితం ఇద్దామని ఒకటి అనుకున్నాను. సో బ్రహ్మానందం గారు ఆయనే చెప్పారు, నాకు ఫాదర్ లాంటి ఒక వ్యక్తి, మా ఫాదర్ లేకపోయినా కూడా ఆయన ఇక్కడ ఉండి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.